రాజొక్కడే రాజ్యాన్ని నడపలేడు. సమర్థులైన మంత్రులే రాజ్యానికి బలమైన స్తంభాలు. ఇదే సూత్రం ప్రజాస్వామ్యానికి కూడా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తే ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లేది మాత్రం మంత్రివర్గమే. మరి తెలంగాణ మంత్రివర్గంలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఎవరు ఏ జిల్లాకు చెందినవారు? ఏ శాఖను చూస్తున్నారు? ఎవరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దూకుడైన ప్రసంగాలతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతను పేరులో ఉన్నట్టుగానే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన మొత్తాన్ని పర్యవేక్షించడంతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ వంటి కీలక శాఖలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా తన బాధ్యతలు ఏంటంటే నగరాల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీర్చడం, మాస్టర్ ప్లాన్లు వేయడం ఇలాంటివి ఉంటాయి. హోంశాఖ ద్వారా రాష్ట్ర శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థపై పర్యవేక్షణ ఉంటుంది. అలాగే తెలంగాణకు డిప్యూటీ మినిస్టర్గా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మల్లు బట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ ఇతని బాధ్యతలు. ఆర్థిక శాఖ రాష్ట్ర బడ్జెట్ తయారు చేస్తే ప్రభుత్వ ఖర్చులు, ఆదాయ నిర్వహణ వంటి కీలక అంశాలను కూడా చూస్తుంది. విద్యుత్ శాఖ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్గా పనిచేసి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీరు మరియు పౌర సరఫరాల మినిస్టర్గా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సాగునీటి శాఖ ద్వారా ప్రాజెక్టులు, ఆనకట్లు, కాలువలు, రైతులకు నీటి సరఫరా వంటి అంశాలను నిర్వహిస్తారు. పౌర సరఫరాల ద్వారా మనకి వచ్చే రేషన్ బియ్యం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నిత్యావసర వస్తువుల సరఫరాను ఇతని అధీనంలో చూసుకుంటారు. సాఫ్ట్ స్పోకెన్ లీడర్గా, పరిపాలనలో అనుభవజ్ఞుడిగా శ్రీధర్ బాబు గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీధర్ బాబు గారు ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల మినిస్టర్గా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గం నుంచి శ్రీధర్ బాబు గారు ఎన్నికయ్యారు. ఐటీ శాఖ ద్వారా హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేయడం, కొత్త ఇన్వెస్టర్స్ని తీసుకురావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి బాధ్యతలు ఉంటాయి. పరిశ్రమ శాఖ కొత్త పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహంపై పనిచేస్తుంది. దూకుడైన రాజకీయ శైలిలో ప్రజా సమస్యలపై గట్టిగా స్పందించడం వల్ల కోమటిరెడ్డి గారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కోమటి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆయనకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఇప్పుడున్నారు. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, జాతీయ రహదారులతో అనుసంధానం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోడ్లు, భవనాల శాఖ చూసుకుంటుంది. సినిమాటోగ్రఫీ శాఖ అంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన అనుమతులు, విధానాలను ఇతని అధీనంలో ఉంటాయి. మాజీ ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు బీసీ వర్గాల సమస్యలపై గలం వినిపించే నాయకుడిగా పొన్నం ప్రభాకర్కి చాలా మంచి పేరుంది. సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికయ్యారు. ఇతను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నారు. రవాణా శాఖ అంటే ఆర్టీసీ సేవలు, ప్రజా రవాణా వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. అలాగే బీసీ సంక్షేమ శాఖ ఏం చేస్తుందంటే వెనకబడిన వర్గాల విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలను అన్ని బీసీ సంక్షేమ శాఖ చూసుకుంటుంది. తెలంగాణలో ప్రముఖ మహిళా నాయకురాలిగా, స్పష్టంగా మాట్లాడే నేతగా కొండా సురేఖ గారు మనందరికీ తెలుసు. కొండా సురేఖ గారు పర్యావరణ, దేవాదాయ మినిస్టర్గా ఉన్నారు. కొండా సురేఖ గారు హన్మకొండ జిల్లాలోని వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొండా సురేఖ గారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, దేవాలయాల నిర్వహణ, ఆలయాల అభివృద్ధి ఇవన్నీ కొండా సురేఖ గారు నేతృత్వంలో చూసుకుంటారు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, దేవాలయాల నిర్వహణ, ఆలయాల అభివృద్ధి వంటి బాధ్యతలు ఆమె శాఖ పరిధిలోకి వస్తాయి. అలాగే అడవుల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలిగా, వరదల సమయంలో స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనే ప్రజా నాయకురాలిగా సీతక్క గారికి మంచి గుర్తింపు ఉంది. సీతక్క గారు ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈవిడ కోయి గిరిజన ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. సీతక్క గారు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉన్నారు. ఈవిడ గ్రామాల్లో రోడ్లు,
త్రాగునీరు, పారిశుద్ధ్యం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మహిళల సంక్షేమ పథకాలు, అంగన్వాడీ సేవలు వంటి బాధ్యతలు ఈ శాఖల పరిధిలో ఉంటాయి. వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సంపాదించిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరి కీలక నేతగా గుర్తింపు పొందారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇతను రెవెన్యూ, హౌసింగ్, సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖలకు సంబంధించిన మినిస్టర్ గా ఉన్నారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన శాఖలలో ఒకటి. భూముల రికార్డులు, పట్టాదారు పాస్బుక్లు, భూ వివాదాలు, ప్రభుత్వ భూముల సంరక్షణ, కలెక్టర్ వ్యవస్థ మొత్తం ఈ శాఖ పరిధిలోకే వస్తుంది. అలాగే హౌసింగ్ శాఖ ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణ పథకాలను అమలు చేస్తారు. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం ఇతను వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖలను నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ రైతులకు సంబంధించిన అన్ని పథకాలను అమలు చేస్తుంది. ఎరువులు, విత్తనాలు, పంటల అభివృద్ధి, వ్యవసాయ సలహాలు, రైతుల సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ శాఖ పరిధిలోకే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దామోదర రాజనరసింహం గారు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతను మాదిగ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇతను ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖను నిర్వహిస్తున్నారు. హెల్త్ మినిస్టర్ అంటే మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సేవలు, వైద్యుల నియామకాలు, ఆరోగ్య పథకాలు, వైద్య విద్య వంటి అంశాలన్నీ ఈ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో జూపల్లి కృష్ణారావు గారు ఒకరు. జూపల్లి కృష్ణారావు గారు నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇతను వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్, టూరిజం, సంస్కృతి, పురావస్తు మినిస్టర్ గా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారానే మద్యం విక్రయాలు, ప్రభుత్వ ఆదాయం నిర్వహించబడుతుంది. పర్యాటక శాఖ అంటే రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కుమారుడైన వివేక్ వెంకటస్వామి పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా చాలా ఫేమస్. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతను మాలా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భ వనరుల శాఖల మినిస్టర్గా ఉన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాల కల్పన, గనుల అభివృద్ధి, ఖనిజ వనరుల నిర్వహణ ఈ శాఖ పరిధిలోకి వస్తుంది. 2025లో మంత్రివర్గంలో చోటు దక్కించుకొని రాష్ట్ర స్థాయిగా గుర్తింపు తెచ్చుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖలను అడ్లూరి లక్ష్మణ్ గారు నిర్వహిస్తున్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి, హాస్టళ్లు, సంక్షేమ పథకాల అమలు వంటి బాధ్యతలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. యువ నాయకుడిగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టే రాజకీయ నాయకుడిగా వాకిటి శ్రీహరి గుర్తింపు పొందారు. వాకిటి శ్రీహరి గారు నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాకిటి శ్రీహరి గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాకిటి శ్రీహరి గారు పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ, యువజన సేవలు, క్రీడా శాఖల మంత్రిగా ఉన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పాల ఉత్పత్తి, పశువైద్య సేవలు, గొర్రెలు, మేకల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తారు. యువజన మరియు క్రీడల శాఖ రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. క్రీడా ప్రపంచం నుంచి రాజకీయంలోకి వచ్చిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా సేవలు అందిస్తున్నారు. మహమ్మద్ అజారుద్దీన్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ నుంచి ఓటమి పాలయ్యారు. తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించి క్యాబినెట్ లో వన్ ఆఫ్ ద మినిస్టర్ కూడా అయ్యారు. అధికారం అనేది హక్కు కాదు, అది ప్రజలు ఇచ్చిన బాధ్యత. ఆ బాధ్యతను ఎంత సమర్థంగా నిర్వహిస్తారో అదే నాయకుడి గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. పేరు సంపాదించడం కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం అనే మాట రాజకీయాల్లో మరింత నిజం. తెలంగాణ మంత్రివర్గం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.